హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే యమ్మీ రెసిపీ వచ్చేసి ఆలూ బజ్జీ అండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ సింపుల్గా జస్ట్ 15 మినిట్స్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఈ వీడియో ఇంకా డీటెయిల్గా కావాలి అంటే శ్రీవాణీస్ కిచెన్ని విజిట్ చేయండి, లేదా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. ముందుగా బేసన్ తీసుకోండి. శనగపిండి ఉంటుంది కదా, నేను ఇందులో రైస్ ఫ్లోర్ ఇట్లాంటివి ఏం యాడ్ చేయట్లేదు. మనకి ఒరిజినల్ టేస్ట్ రావాలి అంటే ఓన్లీ శనగపిండితోనే చేసుకోవాలండి. అలా అయితేనే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందని గుర్తుపెట్టేసుకోండి. చాలామంది ఏంటంటే రైస్ ఫ్లోర్ ఇంకా వేరే ఏదైనా యాడ్ చేస్తారు, బట్ అట్లా ఏం యాడ్ చేయొద్దు. ఓన్లీ బేసన్తో చేసుకుంటేనే ఆలూ బజ్జీ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. అండ్ పిండిలోకి స్పూన్ ఆఫ్ కారం, ధనియాల పొడి, ఉప్పు, చిటికెడంత పసుపు, చిటికెడంత సోడా మరీ ఎక్కువగా వేసుకోవద్దు. నేను ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఫుల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. అండ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకొని ఇలా ఆలు ఎడ్జ్ పట్టేసుకొని మంచిగా బజ్జీలా వేసేసుకోండి. అండ్ ఆలూని మనం నార్మల్గా చిప్స్కి స్లైస్ చేసుకుంటాం కదా, అలా స్లైసెస్ చేసేసుకోండి. అండ్ జస్ట్ ఒక 10 మినిట్స్ పాటు వాటర్లో ఉంచితే దానిలో ఉన్న స్టార్చ్ అంతా పోయి మనకి మంచిగా గుల్లగా పొంగుతూ వస్తాయి ఆలూ బజ్జీలు. చూస్తున్నారు కదా, ఇలా ఎడ్జ్ పట్టేసుకొని మంచిగా బజ్జీలు వేసేసుకోవాలి. చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఈ మాత్రం కలర్ వచ్చాక ఇంకా తీసుకోవడమే. అండ్ రిమైనింగ్ ఆలూ బజ్జీలు కూడా ఇట్లానే చేసుకోవాలి. అండ్ నేను ఇదంతా అయిపోయిన తర్వాత జస్ట్ కొంచెమే పిండి యాడ్ చేశాను, కానీ చాలా బజ్జీలు వచ్చాయండి. కొద్దిగా పిండితోనే ఎక్కువ బజ్జీలు చేసేసుకోవచ్చు. అండ్ నేను ఇవన్నీ అయిపోయాక మిర్చి బజ్జీ కూడా చేశాను. అదైతే జస్ట్ ఒక ఘాట్లు పెట్టి చేశాను, అది కూడా చాలా బాగా వచ్చిందండి. ఆ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మన ప్రీవియస్ వీడియోలో చింతపండు స్టఫింగ్ పెట్టి మిర్చి బజ్జీ చేశాను, బట్ మీకు స్టఫింగ్ లేకుండా ఈజీగా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. అండ్ రిమైనింగ్ ఇవన్నీ కూడా ఇట్లనే చేసుకొని ఫ్లిప్ చేసుకోండి మంచిగా. చూసారు కదా, మంచి కలర్లో మంచిగా కుక్ అవుతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లైట్గా ఇది మాడినా కూడా అసలు టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదు, అంత బాగుంటుంది. ఇంతే అండి, చాలా సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.